తండ్రి నాయనా. ప్రభా ఆయన ధ్యానిస్తుండగా మీరే సహాయం చేసి నడిపించండి. నేను చూపించిన ఆయన కనికరిస్తుందంటే ఈ ప్రభా విన్న వాక్య భాగాలతో ప్రభా విడిచిపెట్టకుండా మనసులో భద్రపరచుకుని నూరంతులుగా ఫలించడానికి ప్రభా తద్వారా మీ నామాన్ని మేంపరచడానికి తద్వారా మేము మా కుటుంబాలు మేలు పొందడానికి సహాయం చేయమని చిన్న ప్రార్థన మీ పాసనలో చేసుకోమని శక్తి కలిగిన పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె ఈ రోజు వాక్య భాగం మరి 2 వాక్య భాగాలు చదువుకున్నాం. గర్వం గురించి అన్నమాట, అతిశయం గురించి. అయితే బైబిల్ గ్రంథంలో అతిగా అతిశయించిన రాజులు ఉన్నారు. నెబుకద్నెజర్ రాజు ఒకరున్నారు, రుజియా రాజు ఉన్నారు, అలానే హిజ్కియా కూడా ఉన్నారు అనమాట. కొంతమంది రాజులు, సౌలు మహారాజు కూడా మరి గర్భించిన వాడే ఒకరొక టైంలో. అయితే మరి వీరందరూ కూడా దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళే. ఒక టైంలో దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళు, మరి దేవుని చక్కగా వారికి దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లించిన వారు. అయినప్పటికీ వారికి కలిగినటువంటి మరి ఐశ్వర్యాన్ని బట్టి కానీ, పేరుని బట్టి కానీ, ఘనతను బట్టి కానీ వారు ఎలా అంటే మధ్యలో వాళ్ళు మారిపోయారు. వాళ్ళు మారిపోయేలా అంటే దేవుణ్ణి నెగ్లెక్ట్ చేశారనమాట. అలాంటి రాజుల్లో ఈ నెబుకద్నెజరు రాజు గారిని ఒకసారి మనం పరిశీలన చేస్తే కనుక కొన్ని సంగతులు మనం ఆయన ద్వారా మనం నేర్చుకోవచ్చు అనమాట. వాక్య భాగం చూద్దాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 30 నుంచి 32 వచనాలు చదువుకుంటే గనక, దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 30 నుంచి 32 వచనాలు నేను చదువుతాను. 30 వచనం, రాజు బాబెలను ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావఘనతను కనుపరుచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో అనుకునేను. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చును. ఏదనగా, రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ నీ రాజ్యము నీ యుద్ధ నుండి తొలగిపోయెను. తమ యుద్ధ నుండి మనుష్యులు నిన్ను తరిమెదరు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయదు, పశువుల వల్లే గడ్డి మేయదు. సర్వోన్నతులకు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయ్యుండి తానెవరికి దాని అనుగ్రహింప నిశ్చయించును వానికి అనుగ్రహించినని నువ్వు తెలుసుకున్న వరకు 7 కాలములు నీకు ఎలాగ జరిగిందని చెప్పాను. ఈ చిన్న ప్యాసేజ్ లో మనకి మరి నెబుకద్నెజరు రాజు యొక్క అతిశయము, గర్వము, తన మనసులో ఏమైతే అనుకుంటున్నాడో అది చక్కగా చెప్పబడింది. తర్వాత అతను మనసులో అనుకున్న వెంటనే ఒక రాజ్యము తొలగిపోయెను అని పాస్ట్ టెన్స్ లో చెప్పడం జరిగిందనమాట. మనసులో అనుకున్నాడు, నేనే కదా, నా ప్రభా ఘనత కదా ఇది, నేనే కట్టించిన కదా విశాల నగరాన్ని అని చూస్తూ అనుకున్నాడు అనమాట. అనుకున్న వెంటనే పరలోకం నుంచి ఒక మాట రావడం, ఆ మాట ఒక ప్రకటన చేస్తుంది అనమాట. నీ రాజ్యం అంటే తొలగిపోయింది, నీ యొద్ద నుండి తొలగిపోయాను అంటే ఎంత క్విక్ గా వచ్చిందంటే, మనసులో అనుకున్నాడు, నేనే కదా కట్టించింది, నా తెలివితేటలే కదా, నా శక్తి సామర్థ్యాలే కదా అని మనసులో అనుకున్నాడు అనమాట. అనుకున్న వెంటనే యాక్షన్ దేవుడి దగ్గర నుంచి ఎలా అంటే రిజల్ట్ ఎలా వస్తుందంటే, నీ నీ రాజ్యము నీ వద్ద నుంచి తొలగిపోయాను, వెళ్ళిపోయిందట అప్పుడే. ఎప్పుడైతే అనుకున్నాడో వెళ్ళిపోయిందట. అంటే ఎంత క్విక్ గా ఉందో చూడండి ఆ కాలంలో అనమాట. మరి ఇప్పుడు కంపేర్ చేస్తే కనుక మనం ఇలాంటి మరి అతిశయించే సంగతులు అనేకం మనం చేస్తూ ఉంటాం అనమాట. అతిశయపడుతూ ఉంటాం మనల్ని బట్టి, మన కుటుంబాన్ని బట్టి కానీ, మన బిడ్డలను బట్టి కానీ, ఉద్యోగాన్ని బట్టి కానీ అతిశయిస్తాం అనమాట. మర్చిపోతాం దేవుణ్ణి అనమాట. అనుకుంటాం మనం. ఆనాడైతే కనుక మరి రాజ్యం వెంటనే మరి తొలగిపోయింది.
తనకి నెబుకద్నెజరుకి అనమాట. మరి ఈనాడు మరి మరి మనకి ఏమైనా మరి స్టాప్ అవుతుందా అంటే గనక మరి కొంచెం పరిశీలన చేస్తే గనక మనకి ఎప్పుడైతే కనుక అతిశయించే ఆ బుద్ధి మనకి వస్తుందో ఆ ఆ బుద్ధి ఉన్నప్పుడు ఎలా అంటే మనం ఎందులో అయితే ప్రతిష్టవుతున్నామో అది ఎలా అంటే నెమ్మదిగా ఎలా అంటే స్టాప్ అవుతుంది అనమాట. మనకు తెలియదు అది. అదొక అబ్స్టికల్ అనమాట. అతిశయించడం అనేది ఎలా అంటే అదొక అబ్స్టికల్ అనమాట విశ్వాస్కి. అది స్టాప్ అవుతుంది అనమాట. అది మనకి ఎప్పుడుగో తెలుస్తుంది ఇప్పుడు. కానీ అప్పుడైతే కనుక వెంటనే తనకి తెలిసిందనమాట రాజుగారికి, నెబుకద్నెజరు రాజుగారికి. మరి నెబుకద్నెజరు రాజుగారికి మరి దేవుని యొక్క మహాత్మ్యం తెలీదంటే కనుక తెలుసు. చక్కగా ఎలా అంటే తనకి మరి ఈ కల్దీల రాజ్యాన్ని, బబులోను రాజ్యాన్ని తను పరిపాలిస్తున్నప్పుడు తనకి ఎలా అంటే అనేకమైన కొన్ని కళలు వచ్చినాయి అనమాట. ఆ కళలు వచ్చినప్పుడు తను ఎలా అంటే మరి పట్టణంలో నుండి తెలియని వాళ్ళు ఎవరు చెప్పలేకపోతే చెరలోకి తీసుకెళ్ళినటువంటి మరి దానియేలు ఆ కలభావాలను ఎలా చెప్తాడు. దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆ కలభావం పూర్తిగా యాజ్ ఇట్ ఈజ్ గా చెప్తారనమాట. చెప్పినప్పుడు తనకు చాలా సంతోషం వస్తది ఈ నెబుకద్నెజరు రాజుకి. మరి తనను సత్కరించి దానియేలును సత్కరించి నీ దేవుడే మహాదేవుడు, నీ దేవుడే గొప్ప దేవుడు, ప్రభులకు ప్రభువు, దేవతలకు దేవుడని చక్కగా ఎలా అంటే స్తుతి చెల్లిస్తున్నాను నీ దేవుడిని అని చెప్పి చక్కగా ఎలాంటిదను స్తుతి చెల్లించి అలాగా తనకు వచ్చిన 2 కళల్లో కూడా అంటే దానియేలుని ఎట్లా అంటే బాగా దానియేలుని పొగుడుతాడు. అలాగే అట్ ద సేమ్ టైమ్ దేవుణ్ణి కూడా స్తుతి చెల్లిస్తాడనమాట. నీ దేవుడు గొప్ప దేవుడు అనేటువంటి వాక్య భాగాలు ఉన్నాయి. ఒకసారి జస్ట్ చూద్దాం ఒకసారి ఇది. 2:47-48 చదువుతామా ఒకసారి. దానియేలు 2:47-48. 2:47-48 చూసినప్పుడు ఆ, చదవండి. మరియు 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 రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే. నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచు వాడినై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరం ఇచ్చాను. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతనిని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిని గాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించెను. చక్కగా ఎలా అంటే ఎప్పుడైతే కనుక కళాభావం యాజ్ ఇట్ ఈజ్ గా దానియేలు చెప్పేస్తాడో వెంటనే రాజుగారికి సంతోషపోతుంది అనమాట. యాక్సెప్ట్ చేస్తాడు దేవుణ్ణి అనమాట. మేలు జరిగినప్పుడు మనం కూడా యాక్సెప్ట్ చేస్తాం. మేలు జరిగినప్పుడు ఎలా అంటే మనం కూడా ఎలా అంటే ప్రైజ్ ద లార్డ్ అను ప్రభా మీకు స్తుతి స్తోత్రాలు అని చెప్పి చక్కగా మనం యాక్సెప్ట్ చేస్తాం. అలాగే ఎలా అంటే తను యాక్సెప్ట్ చేశాడు. దేవుణ్ణి యాక్సెప్ట్ చేశాడు. దేవుడు ప్రభువులకు ప్రభు అని దేవతలకు దేవుడు అని చెప్పి యాక్సెప్ట్ చేశాడు అనమాట. అలాంటి వాడు ఏమవుతుందంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ ఈ ఎప్పుడైతే గనక ఆ విశాలమైనటువంటి నగరాన్ని చూస్తున్నప్పుడు ఎలా అంటే తన మనసులో ఒక ఆలోచన వస్తుంది అనమాట. ఇదంతా ఎలా అంటే నేను కట్టించింది కదా, నా ప్రభావం కదా, నా ఘనత కదా అని ఆలోచిస్తాడనమాట. ఆలోచన రాగానే తనకి ఒక ప్రకటన వస్తుంది. వెంటనే వచ్చేస్తుంది అనమాట. నీ రాజ్యం నీ యొద్ద తొలగిపోయింది. తర్వాత ప్రజలు వారి దగ్గర నుంచి నిన్ను తరిమేస్తారు. తర్వాత నెక్స్ట్ ఎలా అంటే నువ్వు ఎలా అంటే మరి పశువులాగానే గడ్డి తింటావు. 7 కాలాల తర్వాత నీకు ఎలా అంటే తిరిగి మళ్ళా మరి నువ్వు మారినప్పుడు నీకు రాజ్యము ఇవ్వబడుతుంది అనేటువంటి మాటలు ఉంటాయి ఇక్కడ అనమాట. ఇక్కడ ఈ ప్యాసేజ్ లో మరి తప్పిపోవడం, ముందు దేవుణ్ణి తెలుసుకోవడం, తప్పిపోవడం, తర్వాత ఎప్పుడైతే తిరిగి మరి కొంతకాలం శ్రమ అనిపించడం, పాపంలోకి వచ్చిన జీతం అన్నమాట శ్రమ అనిపించడం, తర్వాత మరి ఎప్పుడైతే తిరిగి తన తప్పు తెలుసుకుంటాడో రాజ్యం తిరిగి తనకి రావడం జరుగుతుంది అనమాట. మనం కూడా ఎలా అంటే మనం ఏం చేస్తామంటే మనం కూడా చిన్న చిన్న మిస్టేక్ చేస్తాం. దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తాం. నిర్లక్ష్యం చేసినప్పుడు మనం చేయవలసింది ఏంటంటే నిర్లక్ష్యం చేస్తాము, దానికి తగ్గ జీవితం వస్తుంది మనకి, ఆ ఫలితాన్ని అనుభవిస్తాము. బట్ ఎలా అంటే దేవుని యొక్క వాక్యం వచ్చినప్పుడు ఎలా అంటే తప్పకుండా ఎలా తిరిగి దేవుని దగ్గర రావాలి.
పూర్వపు స్థితి ఎలా ఉందో దానికంటే అధికమైన స్థితి మనం పొందుకుంటాం. ఇక్కడ తను ఈ నెబుకద్నెజరు అలానే పొందుకున్నారనమాట. 4:37 చదవండి శిశు గారు. ఇలాగు నెబుకద్నెజరు నేను 4:31 అండి. 37 అండి. 37. ఈలాగు నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీయు సత్యములను ఆయన మార్గములు న్యాయములునై ఉన్నవనియు గర్వముతో నటించు వారిని ఆయన అణుపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘనపరుచుచున్నాను. ఎప్పుడైతే కనుక నెబుకద్నెజరు 7 కాలాలు తను పశువులాగా తను జీవించారో, తర్వాత దేవుణ్ణి స్తుతించినప్పుడు ఎలా అంటే దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు, యథార్థంగా తెలుసుకున్నప్పుడు తను ఇంకా లైఫ్ లాంగ్ స్తుతించడం మొదలు పెట్టాడు అనమాట. ఈ 36వ వచనము ఆఖరి మాటలో ఉంది చక్కగా అనమాట. నేను మరీ ఎక్కువ ఘనత పొందితిని. ఎప్పుడైతే దేవుని దగ్గరికి తిరిగి వచ్చారో అప్పుడు ఎలా అంటే మరీ ఎక్కువ ఘనత పొందారట. మనం కూడా అంతే. ఎప్పుడైతే కనుక తప్పిపోతామో తిరిగి ఆయన దగ్గరికి వస్తే కనుక ఆయన ప్రేమ చేత మరీ ఎక్కువ ఘనత పొందుతాం అనమాట. చక్కటి మరి మరి ప్యాసేజ్ ఇది. దేవుణ్ణి తెలుసుకున్నాము. చాలా మంది ఎలాంటి ఇప్పుడు మనం దేవుణ్ణి తెలుసుకుంటాము, కానీ మరి అపవాది తంత్రాల వల్ల ఎలా అంటే మధ్యలో మనం ఎలా అంటే అతిశయిస్తాం అనమాట. అతిశయిస్తాం. మనకు కలిగినటువంటి గొప్పని బట్టి, మనకు కలిగినటువంటి బలాన్ని బట్టి, మనకు కలిగినటువంటి ఐశ్వర్యాన్ని బట్టి, మనకు కలిగినటువంటి పేరుని బట్టి ఎలా అంటే అతిశయిస్తాం అనమాట. ఇది నేనే కదా, నా తెలివితేటలు కదా, నేను కాబట్టి చేశాను కదా, నేను కాబట్టి అనేటువంటి ఒక ఆలోచన వస్తుంది అనమాట. ఆలోచన రాగానే మరి ఎలా అయితే కనుక ఈ నెబుకద్నెజరు రాజు కలిగిన రాజ్యం తొలగిపోయిందో ఆ విధంగా ఎలా అంటే మనం చేసే పని గ్రోత్ ఆగుతుంది. గ్రోత్ ఆగిపోద్ది అనమాట. దేవుడైతే ఎంతో గ్రోత్ ఇవ్వాలని చూస్తూ ఉంటారు, కానీ ఎప్పుడైతే ఈ యొక్క మహిమ ఘనతని ఎలా అంటే మనకున్న మహిమని ఘనతని మనకే ఆపాదించుకుంటాము, దేవునికి ఆపాదించకుండా, అప్పుడు ఏమవుతుంది కనుక అది స్టాప్ అవుతుంది అనమాట. అది మనకు తెలియదు ఈ రోజుల్లో. ఎందుకని బాగా చదివేవాడు, బాగా పనిచేసేవాడు ఇలా స్టాప్ అయిపోయాడంటే కనుక మనసులో ఉంటుంది, ఆ అతిశయం ఉంటుంది, గర్వం ఉంటుంది అనమాట. దానివల్ల ఆగిపోతారనమాట. తిరిగి తెలుసుకుని మళ్ళా దేవుని దగ్గరికి వస్తే కనుక ప్రభా నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను, మిమ్మల్ని విడిచిపెట్టను అనే చక్క ఎట్లా అంటే ఎలా అయితే మనసులో గర్వించామో అలాగా మనసులో మనం ప్రార్థన చేసుకుంటే కనుక తప్పకుండా ఎలా అంటే మరి దేవుడు ఎలా అంటే కనికరిస్తారు. మరి ఈ వాక్యం చదువుతున్నప్పుడు నాకు కొన్ని వాక్య భాగాలు గుర్తొచ్చినాయి. మనసులో మనసులో తలుచుకోవడం. యేసు ప్రభు వారు కూడా ఒక మాట చెప్పారనమాట. ఒకరిని మోహపు చూపుతో చూస్తే కనుక అంటే మనసులో అనుకుంటే కనుక మోహపు తలంపు మనసులోకి వస్తే కనుక వ్యభిచారం చేసినట్టు అని చెప్పి మరి చక్కటి మాట చెప్పారనమాట. జనరల్ గా చాలా మంది అంటే అందరూ కూడా మరి ఈ పరిస్థితిలో ఎప్పుడో ఒకప్పుడు చిక్కుపోయి ఉంటారు అనమాట. నేను కూడా చిక్కుకున్నాను. చూడగానే ఎట్లా అంటే కనుక ఏదో సంథింగ్ చెడ్డ ఆలోచన వస్తాయి అనమాట. అంటే అలా వచ్చినట్టు కనుక మనసులో ఎట్లా అంటే మనం మరి మరి తనతో ఎలా అంటే మనం వ్యభిచారం చేసినట్టు లెక్క అనమాట. అంటే దట్ మీన్స్ ఏంటంటే కనుక ఎలా అయితే కనుక ఇక్కడ ఈ నెబుకద్నెజరుకి గ్రోత్ ఆగిపోయిందో, పశువులు ఎలా అంటే ఎలాగైతే ప్రవర్తించాడో, జీవించాడో అలాంటిది జీవితం మనకు వస్తుందని మనకు తెలియదు. మనకు గ్రోత్ ఆగిపోద్ది అనమాట. ఆలోచించే ఆ ఆ కెపాసిటీ మనకు పోతుంది అనమాట. ఎందుకంటే కనుక మోహపు చూపులతో మనం ఉన్నాం కాబట్టి అది నెమ్మదిగా ఎట్లా అంటే స్పాయిల్ చేస్తూ ఉంటది మన క్యారెక్టర్ అనమాట. అది మనకు తెలియదు అనమాట. ఎందుకంటే ఇది కృపాకాలం కాబట్టి అలాంటి ఎన్ని చేసినా కానీ ఎలా అంటే మనం ఇంకా చక్కగా ఎలా అంటే హ్యాపీగా జీవిస్తూనే ఉంటాం లోకపరంగా. కానీ ఆత్మీయంగా మాత్రం ఎలా అంటే మరి పాపం చేత ఎలా అంటే చచ్చిన స్థితికి మన యొక్క ఆత్మ వెళ్ళిపోద్ది అనమాట. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్ అనమాట. అలానే ఎలా అంటే ఆ సహోదరుని ఎలా అంటే యుద్ధుడా అని అంటే కనుక ఎలా అంటే మనం హత్య చేసినట్టట మనసులో అనుకుంటే హత్య చేసినట్టు ఎత్తుడా అన్నామంటే కనుక
మనకి ఎలా అంటే ఒక చెడ్డ ఆలోచన వచ్చింది మైండ్ లోకి అనమాట, మన సహోదరుడి గురించి. సో అది కూడా అంటే కరెక్ట్ కాదనమాట. దానివల్ల కూడా మరి మన గ్రోత్ ఆగిపోద్ది అనమాట, ఆగిపోద్ది. అవే ఆలోచనలు ఉంటాయి, మోహపు ఆలోచనలు. తర్వాత ఎలా అంటే మనం ప్రేమించని నిన్ను వలని పొరుగు అని ప్రేమించుకునేటువంటి ఆలోచన కాకుండా ఎలా అంటే పొరుగు అనేది ద్వేషించే ఆలోచనలు వస్తాయి అనమాట. సో అది దానివల్ల ఏమవుతుందంటే కనుక ఖచ్చితంగా ఎలా అంటే మన గ్రోత్ ఆగిపోద్ది అనమాట. ఆలోచించే కెపాసిటీ తగ్గిపోద్ది, మన ఎదిగే కెపాసిటీ తగ్గిపోద్ది, వర్ధిల్లే కెపాసిటీ తగ్గిపోద్ది అనమాట. అలా ఉండకూడదు అనమాట. అలానే మరి ఎలా తెలుస్తుంది? మనసులో అనుకున్నది ఎలా దేవునికి ఎలా తెలుస్తుంది? మనసులో అనుకున్నాను పక్కోడు కూడా తెలియదు. నేను అనుకున్నది మనసులో ఏం ఆలోచిస్తున్నానో, ఏమనుకుంటున్నానో, ఎదుటి వాళ్ళ గురించి, లేకుంటే లోకం గురించి ఏమనుకుంటున్నానో, ఏ ఏ దుర్బుద్ధి నాకు ఉందనేది ఎలా తెలుస్తుంది? మిగతా వాళ్ళకి ఎలా తెలుస్తుంది? కానీ దేవునికి తెలుస్తుంది అనమాట. దేవునికి ఎలా తెలుస్తుందంటే 139 దావీదు కీర్తన చదివినప్పుడు ఎలా అంటే మరి మంచి మాట ఉంది. ఆయన ఎలా అంటే మనల్ని నిర్మించిన వాడు దేవుడు అనమాట. 139 దావీదు కీర్తన ఒక వచనం చదవండమ్మా. మొదటి నుంచి చదవమంటారా బ్రదర్? 16 వచనం చదవండి. 16. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. అది ఎలా అంటే మనం పిండముగా రూపుదిద్దుకోక ముందు ఎలా అంటే మన గురించి ఏ రోజు, ఏ నిమిషం, ఏ క్షణం ఏం చేస్తాం అనేది ఆయనకు తెలుసు అనమాట. ఆయన గ్రంథంలో లిఖించబడి ఉన్నాయట. అయితే మరి ఎందుకని ఆయన వారం చేయట్లేదు? మనం తప్పు చేస్తుంటే ఎందుకని మనల్ని అడ్డుకోవట్లేదు అనే క్వశ్చన్ వస్తుందన్నమాట. కానీ దేవుని యొక్క మరి చిత్తం ఎలా ఉంటుందంటే కనుక దేవుని కృపచేతనే మనం ఎలా అంటే పుట్టడం జరిగింది, పిండముగా రూపొందబడి తర్వాత తల్లి గర్భం నుంచి బయటికి రావడం జరిగింది. అలానే మరి దేవుని కృపను బట్టే సజీవులకు ఉన్నాం మనం. అవి దేవుడు ఉచితంగా ఇచ్చినటువంటి మరి బెనిఫిట్స్ మనకనమాట. అయితే మనం ఏం చేయాలంటే కనుక దేవుని యొక్క వాక్య ప్రకారంగా నడుచుకోవాలన్నమాట. నేను వాక్య ప్రకారంగా నడుచుకోవాలి, మిస్టేక్ చేయకుండా. ఏమైతే కనుక ఆయన చెప్పిన ఆజ్ఞలు ఉన్నాయో, పాత నిబంధనలు 10 ఆజ్ఞలు వాటికి సరిపోయేటట్టు కొత్త నిబంధనలు 2 ఆజ్ఞలు ఉన్నాయో వాటిని తూచా తప్పకుండా వాటిని మనం ఫాలో అవ్వాలన్నమాట, అనుసరించాలన్నమాట. అది దేవునికి ఇష్టమైంది అనమాట. అంతే తప్పించాలంటే అన్ని తెలుసు కదా దేవునికి, నా గురించి అంతా తెలుసు కదా, ఏ క్షణంలో ఏం చేస్తానో ఆయన తెలుసు కదా. కాబట్టి తెలిసినప్పుడు మనల్ని పాపం చేయకుండా పక్కకి ఎలా అంటే మనల్ని లాగొచ్చు కదా అని అనుకుంటాం అనమాట. నాకు కూడా అలాంటి ఆలోచన వచ్చినాయి. కానీ అది ఎలా అంటే మరి అది మన పని. పాపం చేయకుండా ఈ లోకంలో, దేవుడిచ్చిన లోకంలో మనం దేవుని యొక్క వాక్య ప్రకారం నడుచుకోవడం మన పని అనమాట. అది దేవుని పని కాదనమాట. అది దేవుని మీద వేయకూడదు మనం. మనం ఎట్లా అంటే హౌ టు వర్క్, మనం పని చేయాలి. ఎలా పని చేయాలంటే కనుక ఆయనకి ఇష్టమైన రీతిలో పని చేయాలి, ఆయన మెప్పించే రీతిలో పని చేయాలన్నమాట. అది అందుకే మరి ఇంకో మాట ఉంటుంది 113వ దావీదు కీర్తనలో. 113వ దావీదు కీర్తన 6వ వచనం చదవమ్మా ఒకసారి. 113 6. 113:6. ఆయన భూమి ఆకాశములను వంగి చూడని అనుగ్రహించుచున్నాడు. చూస్తారు ఇప్పుడు ఎలా అంటే ఇది ఆయన ఎలా అంటే మహోన్నతుడు, మహా ఉన్నతుడు అనమాట. మనం ఏం చేస్తామంటే ఇక్కడ చాలా మంది ఇక్కడ మరి విశ్వాసులు కాదు, అవిశ్వాసులు ఏం చేస్తారంటే భూమి మీద, సముద్రాల్లో, ఆకాశంలో ఏవైతే ఉన్నాయో వాటికి మరి మొక్కుతూ ఉంటారనమాట. ఇక్కడ వాటికి మొక్కుతూ ఉంటారు. కానీ వాటన్నిటికంటే కూడా ఉన్నతమైనటువంటి స్థానంలో, ఉన్నతమైనటువంటి మరి ప్రభావంతో ఉన్నవాడు ఎలా అంటే మన దేవుడు అనమాట, మహోన్నతుడు. ఆ మహోన్నతుడు తను ఆ ఆ సింహాసనం మీద కూర్చుని ఉండేలా అంటే వంగి చూసినంట. నువ్వేంటి, నేనేంటి, నువ్వేంటంటే గనక నీ స్థితి ఎలా ఉంది,
నువ్వేం చేస్తున్నావు, నేనేం చేస్తున్నాను అనేది ఎలా అంటే ప్రతి వారిని కూడా ఎలా అంటే వంగి చూస్తున్నారట. అక్కడ ఎలా అంటే మామూలు కూర్చుని ఉండకుండా ఎలా అంటే మరి అక్కడ దూతలు చెల్లించే స్తుతి స్తోత్రాలు అవి మాత్రమే ఆస్వాదించకుండా వంగి చూస్తున్నారట. నువ్వు ఎలా ఉన్నావు, నీ స్థితి ఎలా ఉంది, ఆయన నిర్మించినట్టుగా ఎలా అంటే మనం బ్రతుకుతున్నామా లేదు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన జ్ఞానం ఇచ్చారు, ఆలోచన ఇచ్చారు, బుద్ధి ఇచ్చారు, అహంకారం ఇచ్చారు. ఇవన్నీ ఆయన కల్పించినట్టే మనం ఇక్కడ చేస్తున్నామా, లేకుంటే అపోహతంత్రకు లోనయ్యి మనం ఎలా అంటే ఆయన చిత్తానికి ఎగైనెస్ గా మనం ఇక్కడ జీవిస్తున్నాం అనేది ఆయన చూస్తారనమాట. మహోన్నతుడు అన్నమాట. అలాంటి గొప్ప దేవుడు అనమాట. ఆయన ఎలాంటి మరి మనం ఏమార్చలేం, ఆలోచనల ద్వారా ఏమార్చలేము, ఎక్కడన్నా కనబడిన చోటుకెళ్ళి దాక్కుని ఏమార్చలేము. మనం ఎక్కడున్నా కానీ ఆకాశంలో ఉన్న, భూమి మీద ఉన్న, సముద్ర అంతరాంతరాల్లో ఉన్నప్పటికీ ఎలా అంటే ఆయన ఆత్మ ఎలా అంటే మనతో ఉంటుందట. రాయబడి ఉంటుంది 139 కీర్తనలు రాయబడి ఉంటుంది అనమాట. నేను ఎలా అంటే సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయినా కానీ నీ ఆత్మ నాతో ఉంటుందని అక్కడ భక్తుడు రాశారనమాట. కాబట్టి ఎలా అంటే మరి మనం దేవుణ్ణి ఎలా అంటే తెలుసుకున్న తర్వాత నెగ్లెక్ట్ చేయకూడదు. దానివల్ల ఏమవుతుందంటే గ్రోత్ ఆగిపోతుంది అనమాట. ముందుగా మనం చదువుకున్న 2 వాక్య భాగాల్లో ఎవరు ఎలా చేస్తారంటే కనుక సామెతలు 16-18 నాశనమునకు ముందు గర్వం నడుచును, పడిపోటకు ముందు అహంకారమైన మనసు నడుచును. గర్వం అనేది ఎలా అంటే మనకి ఎవరిని బట్టి మనం గర్వించాలంటే కనుక, అతిశయించాలంటే కనుక దేవుని యొక్క కార్యాన్ని బట్టి అతిశయించాలి. కానీ మనం ఏం చేస్తామంటే కనుక మనకున్న స్థితిని బట్టి అతిశయిస్తాం అనమాట. అలా ఎప్పుడైతే అతిశయపడతామో మనకి ఎలా అంటే అది మనం పడిపోవడానికి ఎలా అంటే అవకాశం ఉందన్నమాట. అవకాశం కాదు, డెఫినెట్ గా పడిపోతాం. మనకున్న స్థితిని బట్టి కానీ, తెలివిని బట్టి కానీ, జ్ఞానాన్ని బట్టి కానీ, మనం చేసే పనిని బట్టి కానీ మనం ఎప్పుడైతే గర్విస్తామో తప్పకుండా ఎలా అంటే మన గ్రోత్ ఆగిపోద్ది. వర్ధిల్లం మనం. ఎప్పుడైతే కనుక మరి ప్రభా ఇదిగో ఈ స్థితి అంతా కూడా మీ కృప వల్ల నాకు వచ్చింది తండ్రి ప్రభా అని ఎప్పుడైతే కనుక ఆయన్ని మనం ప్రేర్ చేస్తామో, స్తుతి చెల్లిస్తామో అప్పుడైతే కనుక మనం ఇంకా వర్ధిల్తాం. అలానే 20 కీర్తనలు 27 చూస్తే కనుక కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనకున్న ఆస్తులను బట్టి ఎలా అంటే మనం అతిశయపడుతూ ఉంటాం. ఆస్తి అంటే కనుక బాగా మాట్లాడగలం, బాగా పాడగలం, బాగా చెప్పగలం. అది కూడా ఎలా అంటే వన్ కైండ్ ఆఫ్ ప్రాపర్టీయే. దాన్ని బట్టి ఎలా అతిశయపడతాం అనమాట. అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. కాబట్టి ఎలా అంటే ఆయన నామాన్ని బట్టి అతిశయపడాలన్నమాట. అది దేవునికి ఇష్టమైంది అనమాట. దేవుని యొక్క మార్గాలకి విధేయత చూపించారు అనమాట. ఆ విధంగా మరి గ్రూప్ లో ఉన్నటువంటి ప్రతి మరి ఏ బిడ్డ కూడా చక్కగా ఎలాంటి మరి ఇవి మనం ఎక్స్ట్రాగా సంపాదించుకునే క్వాలిటీస్ ఇవి. కోపం ఒకటి, ఈ గర్వం ఒకటి, మనకేదో ఆస్తులు అంతస్తులు ఉన్నాయని వాటి గురించి అతిశయపడడం ఒకటి, మన బుద్ధిని బట్టి అతిశయపడడం ఒకటి, మన గర్వాన్ని బట్టి, మనకున్నటువంటి ఐశ్వర్యం బట్టి అతిశయపడడం ఒకటి, ఇవన్నీ కూడా ఎలా అంటే దేవుని చిత్తానికి ఎలాంటి ఇష్టమైనవి కాదనమాట. ఇవి ఎగైనర్చుకుంటాయి అనమాట. వాటిని విడిచిపెట్టి మనం ప్రభు యొక్క నామమును బట్టి అతిశయిస్తే కనుక తప్పకుండా మనము మన కుటుంబాలు కూడా మంచి బాగా వర్ధిల్లుతాయి. దేవుడు అలాంటి గొప్ప స్థితిని మరి గ్రూప్ లో ఉంటున్న ప్రతి వారికి వారి కుటుంబాలకు దయచేయండి గాక. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్.